వెల్కమ్ బ్యాక్. రైట్, ఇక అఘోరి శ్రీనివాస్ ను మహిళా జైలుకు తరలించారు. ఉమెన్ ట్రాన్స్జెండర్ కావడంతో చంచల్గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. అఘోరిని పోలీసులు యూపీలో అరెస్ట్ చేసి నిన్న హైదరాబాద్ కు తీసుకొచ్చారు. బుధవారం సాయంత్రం అఘోరిని రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం చంచల్గూడ మహిళా జైల్లో అఘోరిని ఉంచారు. వర్షిణిని భరోసా సెంటర్ కు తరలించారు. వాటికి ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అంటే అఘోరిని మరి ట్రాన్స్జెండర్ అవ్వడంతో అంటే మహిళా జైలుకు తరలించాలా లేదా పురుషులతో ఉంచాలనే ఒక సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో మొత్తానికైతే మహిళా జైలుకు తరలిస్తున్నారు అంటున్నారు. అలాగే శ్రీవర్షిణిని కూడా అంటే తను ప్రత్యేకంగా ఒక హోమ్ లో ఉంచారు కదా, అంటే ఆవిడేమో నా భర్తతో ఉంటానంటోంది, అఘోరి కూడా తనతో ఉండాలి అనుకుంటున్నారు. అసలు ఈ నేపథ్యంలో మరి అసలు తరలించే అవకాశం ఉందా శ్రీవర్షిణిని కూడా, లేదా అఘోరిని మరి ఏ టైం వరకు అక్కడ ఎన్ని రోజుల పాటు రిమాండ్ ఉంచే అవకాశం ఉంది? అసలు పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే అఘోరి అలియా శ్రీనివాస్ ను ప్రస్తుతం మహిళా జైలుకి అయితే పోలీసులు అయితే తరలించారు. ఉమెన్ ట్రాన్స్జెండర్ కావడంతో చంచల్గూడ మహిళా జైలుకి అయితే పోలీసులు అయితే తరలించడం జరిగింది. మొన్న రాత్రి ఏదైతే యూపీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బోర్డర్ లోనే హైదరాబాద్ పోలీసులు ఏదైతే అఘోరి అలియా శ్రీనివాస్ అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అఘోరితో పాటు ఏదైతే శ్రీవర్షిణిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. నిన్న సాయంత్రం అఘోరిని అయితే రిమాండ్ కి అయితే తరలించారు. నిన్న ఉదయం నార్సింగ్ పిఎస్ లోని 4 గంటల పాటు ఏసీపీ స్థాయి అధికారి అఘోరిని అయితే విచారించారు. ముఖ్యంగా మోకిలా పిఎస్ లో నమోదైన ఒక కేసు ఆధారంగా అఘోరిని ఏదైతే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బోర్డర్లో అయితే పట్టుకున్నారు. అఘోరి ఒక మహిళను మోసం చేసి ఆమె దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు ఏదైతే అఘోరి అయితే తీసుకున్నాడో ఆ తర్వాత ఒక 5 లక్షలు ఇవ్వాలంటూ కూడా బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలోనే ఇటు ఆ మహిళ కూడా ఏదైతే మోకిలా పిఎస్ అయితే ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 25వ తారీఖున అఘోరిపై ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఒక బృందం ఏదైతే మొన్న రాత్రి అఘోరిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కి అయితే తరలించారు. నిన్న మధ్యాహ్నం ఏదైతే చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని అఘోరికి వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. కానీ అప్పటి సమయంలోని ఇక్కడ జెండర్ కి సంబంధించి కొద్ది ఏదైతే ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా అఘోరిని మహిళల జైల్లో పెట్టాలా లేదా పురుషుల జైల్లో పెట్టాలన్న ఒక సందిగ్ధం నేపథ్యంలో ఇటు ఫస్ట్ సంగారెడ్డి జైలుకి అయితే తీసుకెళ్లడం జరిగింది. కానీ అక్కడ వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్కడ ఏదైతే మహిళా జైల్లో పెట్టాలా లేదంటే పురుషుల జైల్లో పెట్టాలనేది అయితే ఒక సందిగ్ధంలో పడిన నేపథ్యంలో ఇప్పుడు మహిళా ట్రాన్స్జెండర్ కాబట్టి చంచల్గూడలోని మహిళా బ్యారక్ ఉంది కాబట్టి అందులో పెట్టాలంటూ కూడా పోలీసులు ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే అఘోరిని ఈ రోజు ఏదైతే చంచల్గూడ మహిళా జైలుకి అయితే తరలించడం జరిగింది. అలాగే మరొక పక్క శ్రీవర్షిణిని మాత్రం భరోసా సెంటర్ కి అయితే పంపించారు. నిన్న అఘోరి కూడా శ్రీవర్షిణి తన భార్య అంటూ తనతోనే ఉంటుందంటూ కూడా అఘోరి కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. ఆ తర్వాత శ్రీవర్షిణి నిన్న సాయంత్రం శంకర్పల్లిలో కూడా ఏదైతే సెంటర్ తీసుకొచ్చిన సమయంలో కూడా ఆమె కూడా నేను ఏదైతే అఘోరి అలియా శ్రీనివాసరావు ఉంటానంటూ కూడా కట్టగడ్డి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం శ్రీవర్షిణి మాత్రం భరోసా సెంటర్ కి అయితే తరలించడం జరిగింది. అయితే నిన్న మనం చూసా కుటుంబ సభ్యులు కూడా శ్రీవర్షిణి తల్లిదండ్రులు అంటే అఘోరి బలివ్వడానికి మాత్రమే తమ కూతుర్ని తీసుకెళ్తుంది అని వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. మరి ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అయినా మరి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా లేదా అసలు అతన్ని ఎక్కడ ఉంచుతారు వర్షిణిని? దుర్గా, నిన్న ఏదైతే శ్రీవర్షిణిని ఇక్కడ సెంటర్ తీసుకొచ్చిన సమయంలో కూడా తమ తల్లిదండ్రులు శ్రీవర్షిణి తల్లిదండ్రులు కూడా అక్కడికైతే చేరుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఏదైతే శ్రీవర్షిణితో మాట్లాడే అవకాశం అయితే ఇవ్వలేనట్లయితే తెలుస్తుందో పూర్తిగా శ్రీవర్షిణితో మాట్లాడడానికి ఏదైతే తల్లిదండ్రులు కూడా అవకాశం అయితే కుదరలేదు. కానీ మరొక పక్క ఇటు తల్లిదండ్రులు చెప్తున్న దాన్ని బట్టి చూసుకున్నట్టయితే శ్రీవర్షిణిని అఘోర వశీకరణ చేసుకొని తనను బలివ్వడానికి తీసుకెళ్తుందంటూ కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అలాగే మరొక పక్క శ్రీవర్షిణి మాత్రం తను అఘోరతోనే ఉంటానంటూ కూడా తేల్చి చెప్పింది. ఇటు ముఖ్యంగా అంటే శ్రీవర్షిణిలోని మార్పులు అయితే చాలా వచ్చినాయి అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం భరోసా సెంటర్ లో శ్రీవర్షిణి ఉంది కాబట్టి పోలీసులు ఒక కౌన్సిలింగ్ అయితే ఇస్తారు. ఇప్పుడు శ్రీవర్షిణి మేజర్ కాబట్టి తన సొంత నిర్ణయాలు తను తీసుకునే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఒకవేళ తల్లిదండ్రులతో వెళ్తానంటే తల్లిదండ్రులతో పంపిస్తారు. లేదు నేను అఘోరితోనే ఉంటానంటే కనుక అఘోరి బయటకు వచ్చే వరకు కూడా భరోసా సెంటర్ లోనే ఉంచే అవకాశం అయితే ఉంటుంది. శ్రీదేవి, థ్యాంక్ యూ కుమార్.